ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత 2 రోజులుగా విచారణ చేసి పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్టును రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు ఇవాళ డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారుల విచారణ ముగిసింది. సుదీర్ఘంగా కేసులకు సంబంధించిన రికార్డులు, వీడియో దృశ్యాలను పరిశీలించారు. స్థానిక పోలీసులకు సిట్ పలు సూచనలు చేసింది. పట్నంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందానికి పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. గొడవలు జరగడానికి మీరంటే మీరు కారణమంటూ పరస్పరం కంప్లైంట్స్ చేసేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సిట్ బృందం అందజేయనున్నారు. అలాగే తాడిపత్రిలోని ప్రధాన రహదారులలో అన్ని వాహనాలను పోలీసులు చెక్ చేస్తున్నారు. కీలక నాయకులు వస్తారన్న ప్రచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు చంద్రగిరి హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ 3వ రోజు కొనసాగనుంది. చంద్రగిరిలో జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు, కూచువారిపల్లె గ్రామస్తులు అందించారు. సేకరించిన వచ్చిన ఆధారాలను పరిశీలించనున్న సిట్ బృందం పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నివేదికను సిట్ ఐజీకి సిట్ అధికారులు అందించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏపీలో అల్లర్లకు సంబంధించి సిట్ నివేదిక కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఏపీలో ఏదైతే పోలింగ్ జరిగిందో, పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ అనంతరం కూడా చాలా వరకు ఉపకరణ చూసుకుంటా ఉంటే పల్నాడు, నర్సరావుపేట, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో, అదేవిధంగా చూసుకుంటా ఉంటే అనంతపురం జిల్లాలో కూడా తీవ్ర ఘర్షణలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఒక టైంలో సీఈసీ కూడా పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ సీఎస్ అయితే డీజీపీ అయితే కూడా ఢిల్లీ రమ్మని వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో వారు వెళ్ళి వివరణ ఇచ్చిన అనంతరం కూడా 16 మంది పైన కూడా వేడైతే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తుకి అయితే నేను ఏపీ డీజీపీ కూడా సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ లో కూడా దాదాపుగా 13 మందితో కూడా ఏదైతే ఏడీసీ స్థాయి అధికారి అయిన వినీత్ బ్రిజ్లాల్ తోటి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 48 గంటల్లోనే రిపోర్ట్ ఇవ్వమనేసి కూడా పూర్తి స్థాయిలో కూడా డీజీపీ ఆదేశాల మేరకు ఒక పక్కన పల్నాడు అయితేనే, అదేవిధంగా చూసుకుంటే తిరుపతి, చంద్రగిరి, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా కూడా ఒక పక్కన దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు. ఎక్కడైతే 13వ తారీఖు ఘర్షణలు జరగడానికి కారణాలు అయితేనేమి, ఇవన్నిటికీ సంబంధించి ఎక్కడైతే దాడులు జరిగాయో, ఈవీఎంలు అయితేనేమి, అదేవిధంగా కూడా వైసీపీ, టీడీపీ మధ్య సంబంధించిన ఘర్షణలు, దానికి సంబంధించిన కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ లో కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే ఘర్షణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఇరు పార్టీలకు సంబంధించిన నేతల నుంచి కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు కూడా అందాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాథమికంగా కూడా దర్యాప్తు అయితే పూర్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో ఒక పక్కన ఈవీఎంల విషయం అయితేనేమో, పరస్పర దాడులు అయితేనేమి, అసలు ఈ దాడులు జరగడానికి కారణాలు ఈవీఎం నుంచి ధ్వంసానికి కారణాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించిన విచారణ అయితే చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటామంటే ఒక పక్కన తాడిపత్రి, అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో తాడిపత్రి కూడా బగ్గుమన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో ఒక పక్కన పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కూడా పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన వారే ఒక పక్కన పెద్దారెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డి ఇంట్లో కూడా ఒక పక్కన సీసీ కెమెరాలకు సంబంధించి పోలీసులు పగలగొట్టే ఫుటేజ్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి తీసుకొని వీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన దాడులు అయితేనేమి, కెమెరా ఫుటేజ్ అయితేనేమి, ఒక పక్కన ఇరు పార్టీల నుంచి వచ్చిన వినతులు అయితేనేమి, పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా వందల సంఖ్యలో ఒక పక్కన పల్నాడు ప్రాంతం అయితేనేమి, తిరుపతి ప్రాంతం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రాంతాల్లో కూడా
వందల మంది పైన కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఏ సెక్షన్లు పెట్టారనేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు అంటే 307 సెక్షన్ అంటే కొంతమంది పైన దాడులు, హత్యానికి సంబంధించి పలు మారణాయుధాలతో కూడా దాడులు చేసి వారికి తలలు పడిన సందర్భము కొంతమంది కేసులు కూడా పెట్టినా కానీ వాటికి సంబంధించిన 307 సరైన కేసులు సెక్షన్లు పెట్టకపోవడంతో దానికి సంబంధించిన సెక్షన్లు కూడా దీంట్లో యాడ్ చేయాలని కూడా ఒక పక్కన స్థానిక ఎస్హెచ్ వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలింగ్ రోజు పోలింగ్ అనంతరము ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రాథమికంగా అన్ని రకాలుగా ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 జిల్లాలకు సంబంధించి పలు అంశాలపైన అన్ని రకాలుగా కూడా దర్యాప్తు ప్రాథమికంగా పూర్తి చేసింది. దానికి నివేదిక కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైన నివేదికను ఈ రోజు డీజీపీకి కూడా అందజేస్తారు. డీజీపీకి అందజేసిన తర్వాత సిఎస్ ద్వారా ఇది సిఇసి కూడా పంపే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలానే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర.